హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. అదిగోండి నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. చూడండి, బెండకాయలన్నీ కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోండి. అలా ఆరబెట్టుకుంటే జిగురు రాకుండా ఉంటుంది. జిగురు వస్తే కూర టేస్ట్ ఉండదు. అదిగోండి చూడండి, దానికి ఏమేమి కావాలో చెప్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, 1 స్పూన్ పచ్చెనపప్పు, 2 స్పూన్లు పచ్చిపప్పు, 2 స్పూన్లు మినపగుళ్ళు, 1 స్పూన్ ధనియాలు, 4 యాలక్కాయలు, 4 లవంగాలు, కొంచెం చెక్క వేసాను. ఆ మసాలా పొడులు మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి, లేకపోతే అంతవరకు వేసుకోండి. మినపప్పు, అవి కొంచెం కొబ్బరి ముక్క, ఎండుమిర్చి ఒక 6 వేసాను. అవన్నీ వేగనివ్వాలి. మీరు ఇష్టపడిన వాళ్ళు అనుకోండి, యాలక్కాయలు, లవంగాలు, చెక్క వేసుకోకండి. మసాలా తినని వాళ్ళు అయితే ఎంతవరకు వేసుకోండి. ఎండుమిర్చి, కొబ్బరి, మినపప్పు, పచ్చిపప్పు వేసుకోండి. మసాలా అందరూ ఇష్టపడరు కాబట్టి తినేవాళ్ళైతే వేసుకోండి. చాలా బాగుంది. రైస్లోకి బాగుంది, చపాతీలోకి బాగుంది. మామూలుగా చపాతీలోకి మనం బెండకాయ ఫ్రై తినం కదా, చాలా టేస్ట్ ఉంది. రొట్టెలోకి కూడా. అది కొంచెం చూడండి, వేయించి శుభ్రంగా బాగా వేగాక పక్కన పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి అవి. అదిగోండి కొబ్బరి, చిన్న ముక్క కొబ్బరి, ఎండుమిర్చి అన్నీ వేయించుకోవాలి బాగా. ఇవి బెండకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. ఆరిపోయినాయి కదా, సన్నగా కట్ చేసుకోవాలి, జిగురు ఉండదు. సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అదిగోండి 2 స్పూన్లు ఆయిల్ వేసి దానిలో వేయించుకోవాలి. అదిగోండి వేస్తున్నాను చూడండి, తాలింపు ఏం అవసరం లేదు. అదిగోండి 1 స్పూను ఉప్పు వేసాను, కొంచెం పసుపు వేసి ఇంకా వేయించుకోవటమే. ఉప్పు దానిలో వేయలేదు, దీనికి సరిపడినంత వేసుకుంటున్నాను, పొడిలో వేసుకోలేదు. అదిగోండి చక్కగా మిక్సీ పట్టుకోవాలి. అవి చల్లారాక అదిగో పొడి రెడీ అయింది. చూడండి, పొడి బాగుందండి, మంచి. అదిగోండి బెండకాయలు వేగుతున్నాయి. ఎలా పడితే అలా తిప్పకూడదు, జాగ్రత్త తిప్పుకోవాలి. లేకపోతే ఊరికనే బెండకాయ మెత్తగా ఉంటుంది కదా, ముక్క చిదిమిపోయిద్ది. అందుకని అట్లా వేయించుకుంటే ముక్క బాగుంటుంది. చక్కగా నెమ్మదిగా వేయించుకోండి. కొంచెం జిగురు వచ్చింది, పెద్ద అదేం ఇబ్బంది కాదు. అదిగోండి బాగా మగ్గిపోయినాయి ఊరికనే. అదిగో చూడండి కూర ఇంకొంచెం ఉంటే కారం వేసుకోవచ్చు. అదిగోండి రెడీగా పెట్టుకున్నాను కదా కారం, అది వేసాను. శుభ్రంగా కలుపుకుంటే సూపర్ టేస్ట్ ఉంది కూర. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అదిగోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అదిగోండి చాలా బాగుందండి. రొట్టెలోకి, చపాతీలోకి బాగుంది, రైస్లోకి బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.